4 డేస్ నుంచి పిల్లలు ఇంట్లో లేరు. హైదరాబాద్ వెళ్లారు. బట్ ఈరోజే వచ్చారు కదా! అందుకని సరదాగా బయటికి తీసుకెళ్దాం. దట్టు ఈరోజు సండే కదా! కొంచెం వాళ్ళకి గూడా హ్యాపీగా ఉంటదని చెప్పి బయటికి తీసుకెళ్దాం అనుకున్నా. అయితే బయటికి శాన్విని తీసుకెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ చెప్పాలి. లేపోతే వాటిని క్రాస్ చేస్తది. ఇప్పుడైతే నిజంగా బుద్ధిగా ఉన్నట్టు, విన్నట్టు గూడా యాక్ట్ చేస్తది. ఎంత బాగా యాక్ట్ చేస్తుందో చూడండి. అక్కడికెళ్ళాక అల్లరి చేస్తావా అంటే, "అస్సలు చేయను మమ్మీ నువ్వు చెప్పిందే వింటాను" అంటుంది. అసలు ఎంత ముద్దుగా యాక్ట్ చేస్తదో, బుద్ధిగా గూడా యాక్ట్ చేస్తది. దానికన్నా ప్రపంచంలో ఇంకెక్కడ కూడా అంత మంచి పిల్లలుండరు అన్నట్టు. కానీ వన్స్ ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇక స్టార్ట్ చేస్తది అల్లరి. ఆటోలో కూర్చున్నాక మొబైల్ ఇమ్మని ఓ గోల చేసింది. నేనివ్వను. మొబైల్ కింద పడిపోతే మళ్ళీ కొనుక్కోవడం అంటే కష్టం గదా! ఎందుకంటే రేపటి నుంచి మళ్ళీ మేము వీడియోస్ జేయాలంటే నాకు మొబైల్ అవసరం కదా! ఫైనల్‌గా అయితే ఎలాగో ఒకలా అయితే బయటపడ్డాము. ఎవ్రీ వీక్ కూడా నేను ఒక బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తా. మాక్సిమం ఎవ్రీ వీక్ వెళ్తా. లేదంటే 15 డేస్‌కి వన్ టైమ్ అయినా ఎళ్తా. నాకొక బెస్ట్ ఫ్రెండ్ నేను పెళ్ళయిన తర్వాత ఒక ఫ్రెండ్ పరిచయమైంది. తనే ఫస్ట్ అనమాట. తినే పూర్ణ. తిన దగ్గరికే ఎళ్తా. లాస్ట్ వీక్ కూడా వెళ్ళాను. బట్ ఈ వీక్ గూడా వచ్చా. ఎందుకంటే పిల్లలుంటారు తనకి కూడా 2 పిల్లలు. వాళ్ళతో ఆడుకుంటుంది మా శాన్వి. శాన్వి, సుబ్బు అంటే ఇష్టం లేని వాళ్ళెవ్వరు ఉండరు. వాళ్ళంటే చాలా చాలా అందరికీ ఇష్టం. ఎవ్రీథింగ్ అందరూ గూడా హ్యాపీగా ఫీల్ అయితారు వాళ్ళని జూసి. అయితే రీసెంట్‌గా వాళ్ళొక పూజ చేసుకుంటున్నారు కదా! అయ్యప్ప స్వామి పూజ. నేను బిఫోర్ షార్ట్ వీడియోలో గూడా పెట్టా. అప్పుడు ఆ పూజలో మాకు తీసిన ఫోటోస్ అన్నీ కూడా పెన్ డ్రైవ్‌లో పెట్టి చూపిస్తుందనమాట. లైఫ్‌లో ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ పిక్స్‌కి నాది ఇప్పుడు పిక్స్‌కి చాలా డిఫరెన్సెస్ వచ్చింది. నేను చేసిన హెల్తీ డైట్ వల్ల చాలా ఫ్యాట్ కట్ అయ్యి 15 కేజీస్ దాకా ఫ్యాట్ డిడక్షన్ అవ్వడం జరిగింది కదా! ఈవినింగ్ స్నాక్స్ స్టార్ట్ అయిందనమాట. మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది సర్వపిండి చాలా స్పెషల్ ఎందుకంటే దాంట్లో వెజిటేబుల్స్ వేసి చేస్తారు. మన వరంగల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆ సర్వపిండి గురించి బాగా తెలుస్తుంది. అయితే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ మల్టీగ్రెయిన్ చపాతీ అందరికీ చేస్తున్నాననమాట. నాకు చపాతీ ఒత్తడం అంటే చాలా ఇష్టం. కానీ ఎప్పుడూ ఒక షేప్‌లో అయితే రావు. ఒక్కొక్కసారి ఇండియా మ్యాపు, వరల్డ్ మ్యాపులు అన్ని మ్యాపులు కలిపి ఒకసారే వస్తాయన్నమాట. శాన్వి ఇంటి దగ్గర అల్లరి చేయనని చెప్పింది కదా! ఇక స్టార్ట్ చేసింది. ఎంత అల్లరి చేస్తుందంటే వెళ్ళిన దగ్గర నుంచి అల్లరే. అరుపులు. వాళ్ళున్నది రెంట్ హౌస్‌లో. హౌస్ ఓనర్స్ వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఇంకేంలే. మళ్ళీ నెక్స్ట్ వీక్ అయితే ఇంక తీసుకురావద్దంటారు పిల్లల్ని. ఫైనల్‌గా అయితే నైట్ డిన్నర్ అందరూ కలిసి కూర్చొని ఇలా హ్యాపీగా తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. ఈ సండే ఇలా గడిచిపోయింది.